జరిగింది. గతంలో ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ మంత్రివర్యులు అజయ్ కుమార్ గారు ఈరోజు ఖమ్మంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక తుమ్మల నాగేశ్వరరావు గారి మీద అవాకులు చవాకులు పేలినటువంటి పరిస్థితిని నేడు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం. అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు అంటేనే అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్. వారు ఎక్కడ ఉన్నా కూడా రైతుల శ్రేయస్సు, ప్రజల శ్రేయస్సే పరమావధిగా, అభివృద్ధే పరమావధిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. వారిని అనేటటువంటి హక్కు ఏమాత్రం అజయ్ కుమార్ గారికి లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు శాంతి భద్రతలు చక్కగా ఉన్నటువంటి పరిస్థితిని ఖమ్మం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వారి నాయకత్వంలో ఈ జిల్లా మొత్తం కూడా చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు బట్టి విక్రమార్క గారు కానివ్వండి, తుమ్మల నాగేశ్వరరావు కానివ్వండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, వీరు ముగ్గురి నాయకత్వంలో బ్రహ్మాండంగా ప్రగతి పథంలో ఈ జిల్లా ముందుకు పోతూ ఉంది. దానికి ఉదాహరణలే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానివ్వండి, తర్వాత మన గైడ్ వాల్స్ కానివ్వండి, మున్నేరు గైడ్ వాల్స్ కానివ్వండి, వంతెన బ్రిడ్జి వంతెన కానివ్వండి, రకరకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తుమ్మల గారు ఏమాత్రం నిద్రపోకుండా ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి రకరకాలైన స్కీమ్స్ ఈరోజు తీసుకొచ్చి ఖమ్మం జిల్లాలో అభివృద్ధికి వారు పాటుపడుతూ ఉన్నటువంటి పరిస్థితి చూసి ఓర్వలేక మాత్రమే వారు ఈ ప్రకటనలు చేస్తూ ఉన్నారు. వారి ఉనికి అంతరించిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి నేను కూడా ఉన్నాను అని చెప్పి అక్కడక్కడ ఆ ఊరు ఈ ఊరు పోయి ఒక ప్రకటనలు చేస్తూ ఉన్నారు తప్ప ఇంకా ఏమీ లేదని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఇక శాంతి భద్రత గురించి వారు వీరు భయపెడుతున్నారని, భయపెడితే మేము సహించం, రోడ్ల మీదకి వస్తామని వారు చెప్తా ఉన్నారు. అది మేమే చెప్తా ఉన్నాం. ఏమాత్రం ఎవరిని భయపెట్టినా కూడా గతంలో భయపెట్టిన వారంతా కూడా చెప్పి తుమ్మల నాగేశ్వరరావు ముందు మొరబెట్టుకుంటేనే మరి ఈరోజు వారిని పక్కన పెట్టి వీరిని ఎన్నుకోవడం జరిగిందని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరైనా సరే భయభ్రాంతులకు గురైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ విషయం మేమే చెప్తా ఉన్నాం. శాంతి భద్రతల విషయంలో క్షమించేది లేదు, ఉపేక్షించేది లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.